నమస్కారం అండి. నా పేరు జి లింగయ్య, పీజీటీ మ్యాథమెటిక్స్, టీజీఎంఎస్ అనాజపురం. ఈరోజు మనం గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జీవితం గురించి మనం తెలుసుకుంటాం. ఆయన 1887 ఏప్రిల్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. వారు గణితంలో అపారమైన ప్రతిభా పాఠవాలతోటి గణితంలో ఎన్నో సమస్యలను పరిష్కారం చేశారు. మనకు వారి యొక్క జీవితం అనేది ఏంటంటే, మనకు అతి చిన్న వయసులోనే మనకు పాఠశాల స్థాయిలోనే గణితానికి సంబంధించి ఎన్నో క్లిష్ట సమస్యలను కూడా వారు ఎంతో తెలివితోటి వాటిని పరిష్కారం చేసేవారు. ఒకసారి వారు పాఠశాల స్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన టైం టేబుల్ విషయంలో వారు ఇబ్బంది పడుతుంటే, రామానుజన్ గారి యొక్క తెలివితేటలతోటి ఆ టైం టేబుల్ని ఉపాధ్యాయులకు సాయం చేసి వారి ఆ టైం టేబుల్ వారు సక్రమంగా చేశారు దాన్ని. అదేవిధంగా రామానుజన్ గారు తనకి సరైన అవకాశాలు లేని రోజుల్లో కూడా, అంటే సరైన పేపర్ కానీ లేని రోజుల్లో కూడా వారు చిత్తు కాగితాల మీద వారికి వచ్చిన ఆలోచనలని పేపర్ మీద పెట్టేసి వారు గణితానికి సంబంధించిన ఎన్నో గొప్ప సమస్యలను వారు పరిష్కారం చేశారు. ఇవన్నీ ఒకరోజు అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారు చూసి, ఇతడు ఇంత గొప్ప మేధాశక్తి ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఇక్కడ ఉండాల్సిన అతను కాదు అని చెప్పేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకు సిఫారసు చేస్తే, వారు కేంబ్రిడ్జ్లో ఉండే జిహెచ్ హడ్డీ అనే ఒక గణిత శాస్త్రవేత్త ద్వారా ఆయన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి తీసుకుపోయారు. అక్కడ కూడా లండన్లో యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప పరిశోధనలు చేశారు. అక్కడ చివరికి అక్కడ వాతావరణానికి అతనికి ఆ వాతావరణం పడక వారు కొద్ది కాలంలోనే వారు అనారోగ్యానికి గురి కావడం వల్ల తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. సో భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఆసుపత్రి పాలైన తర్వాత ఆ విషయం హార్డీ గారికి తెలిసి వారు లండన్ నుంచి మళ్ళీ ఇండియాకు రావడం జరిగింది. వారు రామానుజన్ చూడటానికి చూడటానికి వచ్చేటప్పుడు వారు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. సో ఉంటే రామానుజన్ దగ్గరికి వెళ్ళేసి, నేను రైల్వే స్టేషన్లో దిగాను, ఒక కారులో వచ్చాను, ఆ కారు అనేది నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, నేను చాలా లేట్ అయింది, అందుకే మీ దగ్గరికి రావడం లేట్ అయిందంటే ఆ కారు యొక్క నెంబర్ చెప్పండి అని అంటే ఆ జిహెచ్ హర్డీ ఆ కారు నెంబర్ చెప్పారు. ఆ కారు నెంబరు 1729 నెంబర్ అని చెప్పగానే రామానుజన్ అలాంటి స్థితిలో ఉండి కూడా వారు ఈ 1729 అనే నెంబరు మామూలు నెంబరు కాదు, దానిని 2 సంఖ్యల యొక్క గణాల మొత్తంగా రాయగలిగే ఏకైక చిన్న సంఖ్య అని చెప్పారు వారు. దాన్ని 1³ + 12³ అని, 9³ + 10³ అని 2 రకాలుగా రాయగలిగి అత్యంత చిన్న సంఖ్య, 2 గణాల మొత్తంగా రాయగలిగే అత్యంత చిన్న సంఖ్య అని చెప్పారు. ఆయన యొక్క తెలివితేటలు తెలుసుకున్న జిహెచ్ హర్డీ గారు అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఇంత జ్ఞానంతో, ఇంత జ్ఞాపక శక్తితోటి చెప్పడం అనేది హర్డీ అది ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా మనం రామానుజన్ గారి జీవితం అనేది పిల్లలకు భవిష్యత్తులో మనం ముఖ్యంగా ఏంటంటే, పిల్లలు గణిత శాస్త్రం అంటే భయం ఉండొద్దు, భయపడితే లెక్కలు అనేవి రావు. కాబట్టి మన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. బాగా మనం సాధన చేయటం వల్ల మనం గణితంలో ఎలాంటి క్లిష్టమైన సమస్యలను మనం సాధించవచ్చు. అదేవిధంగా రామానుజన్ గారు అతి చిన్న వయసులోనే, అంటే 33 సంవత్సరాల వయసులోనే వారు మరణించడం జరిగింది. 1920 ఏప్రిల్ 26వ తారీఖున వారు మరణించడం జరిగింది. అంటే 33 సంవత్సరాల వయసులోనే వారు ఎన్నో పరిశోధనలు చేసి గణితంలో ఎంతోమంది గణిత శాస్త్రవేత్తలకు రానటువంటి సమస్యలను కూడా వారు పరిష్కారం చేసేసి, ఈరోజు మనం భారతదేశంలో గొప్ప గణిత శాస్త్రవేత్త ఉందంటే అది మనకు చాలా గర్వకారణం. ఆయన యొక్క మేధాశక్తి అనేది ప్రపంచ దేశాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి పిల్లలు మీరు ఏం చేయాలంటే, మీరు ఇలాంటి గొప్ప గణిత శాస్త్రవేత్త యొక్క జీవిత విశేషాల గురించి నేర్చుకోవడం వల్ల మనకు ఒక ఆదర్శవంతంగా ఉంటుంది. అదేవిధంగా మనం గణితం పట్ల ఒక శ్రద్ధని, ముఖ్యంగా ఏంటంటే భయాన్ని మనం పోగొట్టుకోవాలి. గణిత శాస్త్రం అంటే మనకు ముఖ్యంగా భయము అనేది లేకుండా ఉంటే గణితంలో ఎంత పెద్ద సమస్యలను మనం అర్థం చేసుకోవచ్చు అని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను.